ఫిబ్రవరి 19, 1630 శివనేరికోటలో జన్మించారు ఛత్రపతి శివాజీ మహారాజ్. తండ్రి షహాజీ భోంస్లే, తల్లి జిజియాబాయ్. జిజియామాత ఇచ్చిన సంస్కారం, ధర్మబోధి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వానికి బలమైన పునాదులయ్యాయి. మహారాష్ట్ర పర్వతాల్లో ఒక చిన్న బాలుడు, కోటల మధ్య పెరిగిన అతడి హృదయంలో ఒక పెద్ద స్వప్నం, అదే స్వరాజ్యం. అప్పట్లో శక్తివంతమైన సామ్రాజ్యాలు దేశాన్ని పాలిస్తున్నాయి. చాలా మంది ఇది అసాధ్యమని భయపడ్డారు. శివాజీ చిన్న సైన్యంతో ప్రారంభించాడు. పెద్ద సైన్యాలు లేవు, అపార సంపద లేదు, కానీ ఉన్నదొకటే అచంచలమైన సంకల్పం. పర్వత మార్గాల్లో గిరిల్లా వ్యూహాలతో శత్రువులను ఆశ్చర్యపరిచి ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఎలా గెలవాలి అని ఆలోచించి చివరికి విజయం సాధించేవాడు. సమస్య వస్తే పారిపోకూడదు, శత్రువులు చుట్టుముట్టినా ధైర్యం కోల్పోకూడదు, తెలివితో బయటపడాలి. ఆయన నేర్పింది ఇదే. కష్టం వచ్చినప్పుడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అనేక సార్లు మోసపోయాడు, ముట్టడించబడ్డాడు, కానీ ప్రతిసారి మరింత బలంగా బయటపడ్డాడు. పరీక్షలు మన బలాన్ని బయట పెడతాయి. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత అని చూపించారు. శివాజీ సైనికులను కుటుంబంగా చూసేవాడు. ప్రజల ఆస్తి గౌరవాన్ని కాపాడేవాడు. నాయకుడు అంటే ముందు నడవడం కాదు, ముందు నిలబడడం, సైన్యం కంటే ముందు ప్రాణాలను ఈ దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అని నిరూపించారు. మన జీవితానికి అర్థం ఈ రోజుల్లో మన యుద్ధాలు కత్తులతో కావు, అవి భయాలతో, అపజయాలతో, ఆత్మ సంశయాలతో శివాజీ మనకు చెప్తున్నాడు. భయం వస్తుంది, కానీ దాన్ని అధిగమించండి. అపజయం వస్తుంది, దాని నుంచి నేర్చుకోండి. ఒంటరితనం వస్తుంది, కానీ లక్ష్యం వదలకండి. మరి పర్వతాల్లో పుట్టిన ఒక చిన్న బాలుడు సాధ్యం చేసి చూపించాడు. ఇక మన జీవితంలో మనం దాన్ని సాధ్యం చేయలేమా? అది ఎక్కే ధైర్యం నాలో, మీలో ఉందా లేదా? సంకల్పం ఉన్నవాడికి చరిత్ర కూడా ధారిస్తుంది, మర్చిపోకండి.